ఐ యామ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనం ఏదైనా ఒక వ్యక్తి తేదీ, నెల, సంవత్సరం ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు చనిపోతాడనే కాన్సెప్ట్లో ఇచ్చిస్తున్నామండి ఈరోజు. అందులో ముఖ్యంగా మనకు ఈ ప్రాసెస్లో ఒక వ్యక్తి ఒక డేట్ ఆఫ్ బర్త్ అండి, ఇది 18/8/40. ఈ పర్సన్ ఎప్పుడు చనిపోయాడు అనేది ఈ డేట్స్లో ఉంటాయండి. ఇతను చనిపోయింది ఈ ఇయర్లో కంపల్సరీ అతను చనిపోవాల్సిందే అండి. అది మనకు 2025 ఉన్నది, ఇతను చనిపోయింది కూడా 2025 అండి. మనకు 16వ నవంబర్ చూడండి, అంటే ఈ పర్సన్ 1840లో పుట్టిన వ్యక్తి ఈ ఇయర్లో కంపల్సరీ చనిపోవాలండి. అంటే ఇక్కడ మిస్ అయింది కావచ్చు, ఇక్కడ అంటే అతని జీవిత చక్రంలో ఇవన్నీ డెత్ ఇయర్స్ అండి. అందులో ఆఖరికి మనకు 2025లో అతను చనిపోయాడండి. మనం మంత్ ఇయర్ కూడా కన్ఫర్మ్ తెలుసుకోవచ్చండి. మళ్ళీ వెయిట్ మంత్ డేట్ తెలివి అని పెట్టానండి. అతను ఫిబ్రవరి 5, 19 డేట్స్లో డైడ్ కావాలి అతను పెట్టాను. అతను ఫిబ్రవరి అని చెప్పారండి. మళ్ళీ డేట్స్ ఇవేనా అని అడిగాను అతన్ని. అడిగితే ఏ డేట్ అని అంటే 21 చెప్పారండి. మనకు ఈ 21 అనేది అందులో ఆల్రెడీ వచ్చిందండి. సేమ్ ఇదే ప్రాసెస్ మనము అంటే న్యూమరాలజీ అండి. ఏదైనా ఒక వ్యక్తి యొక్క తేదీ, నెల, సంవత్సరం మనకు తెలిస్తే అతను ఎప్పుడు చనిపోతాడు అనేది ప్రాక్టీస్ చేస్తున్నామండి. అందులో ఇప్పుడు మనం చూస్తే మనకి ఇది ఒక మెథడ్ అండి, ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు అనేది. అందులో మనకు శ్రీదేవి గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 13/8/1963. వాళ్ళు చనిపోయింది 2018 అండి. మనకి 2018 కింద ఉన్నదండి. ఇది మెథడ్ అండి, అందుకే దాన్ని మూసేశాను. శ్రీదేవి గారు ఉన్నారు సేమ్, అంటే తేదీ, నెల కూడా రాయొచ్చు, కానీ అది నెక్స్ట్ వీడియోలో చూపెడదామని. అంటే 1963లో పుట్టారు చాలామంది, ఎంతోమంది పుట్టారు. కానీ 2018లో అంటే ఈమె సెలబ్రిటీ కాబట్టి మనం చెప్తున్నాం, 2018లో ఈమె చనిపోయారండి. ఎందుకంటే 1940లో చాలామంది పుడతారు, కానీ ఇదే పర్టికులర్ డేట్కు, ఇదే ఇయర్కు చనిపోయిన వారు చాలా డిఫరెంట్ ఉంటారు కదండి. అంటే పుట్టచ్చు, పుట్టకపోవచ్చు. మీరు అనొచ్చు 1940లో పుట్టిన ప్రతి ఒక్కరు 2018లోనైనా చనిపోవాలనంటే కొంతమంది చనిపోతారు, కొంతమంది చనిపోరు. అంటే మనకు తెలియదు, మనకి సెలబ్రిటీ కాబట్టి మనం చెప్పాను. అంటే ఈమె పుట్టిన తేదీని మనం క్యాల్కులేట్ చేసి ఇందులో చూస్తే ఈమె కూడా ఎప్పుడు అంటే 2013, 15, 16, 2010, 12, 18 ఈ ఇయర్లో ఆమె కంపల్సరీ చనిపోవాలండి. బై మిస్టేక్ అంటే 15లో మిస్ అయింది కావచ్చు, 16లో మిస్ అయింది కావచ్చు, కానీ 2019లో చనిపోయేది. సేమ్ అదే డేటు 24/2/2018లో చనిపోయాదండి శ్రీదేవి గారు. మన సౌందర్య గారి కూడా చూద్దామండి మనం. ఈ ప్రాసెస్ అండి, అందుకే దాన్ని మూసేశాను. ఆమె సౌందర్య గారు ఎప్పుడు పుట్టారంటే 18/7/1972 పుట్టారండి. మేడం గారు అంటే ఈ డేట్లో చనిపోవాలండి. 2004, 2008, 2009, 2002, 2005లో ఆమెకు డెత్ డేట్స్ అన్నట్టు. అంటే ఇలా చనిపోవాలి. ఇంకా బిఫోర్ డేట్స్ ఉన్నాయి, అందులో వీడియోలో ఎక్కువ అవుతుందని చెప్పలేదు. ఆమె చనిపోయింది 17/4/2004 అండి. మన కింద 2004 వచ్చిందండి. ఈ తేదీ 17/4 ఎందుకు వచ్చిందంటే ఈ 18/7 అంటే ఈ 1972లో పుట్టిన సౌందర్య గారు 2024 చనిపోతారని మనకు ఈ న్యూమరాలజీలో తెలిసిందండి. ఈ కింద ఈ డేట్స్ ఆమె డెత్ ఇయర్స్. ఆమె 18 తారీఖు పుట్టింది కాబట్టి 17కు చనిపోయింది. 7 నెలల పుట్టింది కాబట్టి 4 నెలలు చనిపోయింది. అంటే దీని కూడా ఇంటర్లింక్ ఉందండి. కానీ మనం ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. మిగతావి చాలామంది చేశానండి, మీకు లైవ్లో చూపెట్టాను. అంటే ఏదైనా ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్, తేదీ, నెల, సంవత్సరం మనకు తెలిస్తే అతను ఎప్పుడు చనిపోతాడు లేదా చనిపోయిండు అనేది మనం 100% చెప్పచ్చండి. 100 లేకుండా కానీ 80%, 90% చూడొచ్చండి. నిన్ననే మేము ఒక 2 days నుంచి ట్రై చేస్తున్నాము. అంటే ఎవరైనా ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ చనిపోయినప్పుడు ఆ ఫోటో కింద తేదీ, నెల, సంవత్సరం, జననం అని, మరణం, తేదీ, నెల, సంవత్సరం అని ఉంటుంది కదండి. దాని ద్వారా మేము క్యాజువల్గా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫ్లెక్స్లు ఉంటాయి కదా, ఫ్లెక్స్లలో చూసాము. అట్లే మన యూట్యూబ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు సంజయ్ గాంధీ గారు, మిగతా సెలబ్రిటీస్ చాలామంది చనిపోయారు. మన ఎవరంటే శరత్ బాబు గారు, చంద్రమోహన్ గారు, వీళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ చూసామండి. అవి వచ్చేసాయండి. అది నెక్స్ట్ వీడియోలో చేద్దామని ప్లానింగ్ అండి. అంటే ఈరోజు ఈ వీడియో చూస్తున్నామండి. అంటే 18/7/1972 పుట్టిన సౌందర్య గారు 2024లో చనిపోతుంది. ఒకవేళ అప్పుడు చనిపోకుండా 2008, 2009, 2002, 2005లో చనిపోయేందుకు చాలా ఆస్కారం ఉన్నదండి. ఇది మన వీడియో అండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ యామ్ బిలియనీర్.